చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సామాన్యులకు శరాఘాతంలా తాకింది. చేతిలో డబ్బులున్నా తిండి కూడా తినలేని పరిస్థితి ఏర్పడింది. షాపులు, హోటళ్లు, మార్కెట్లో 500, 1000 నోట్లు తీసుకోకపోవడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2 రోజుల పాటు ఏటీఎంలు పనిచేయవు అని కేంద్రం చెప్పడంతో జనాల అవస్థలు పెరిగిపోయాయి. అటు పెట్రోల్ బంకులు బంద్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే, బస్ బుకింగ్ కౌంటర్లలో 100 రూపాయల నోట్లకు కొరత ఏర్పడింది. ఇక ఇదే అదునుగా తీసుకుంటున్న వ్యాపారులు కొత్త దోపిడీకి తెరలేపారు. పెద్ద నోట్లు తీసుకోకపోగా 500 ఇస్తే 50 రూపాయల కమిషన్ తీసుకుని 450 వాపసు ఇస్తున్నారు. 2 రోజుల పాటు అనేక ప్రాంతాల్లో భారీగా పేలిపోతున్నాయి. దీంతో చిల్లర లేక శుభకార్యాలకు వెళ్లడాన్ని వాయిదా వేసుకుంటున్నారు ప్రజలు. పట్టణాల్లో పరిస్థితి దారుణంగా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో జనాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అది ఇండియా తప్ప బిఫోర్ 15 days బ్యాక్ మాకు చెప్పినామంటే మేము చిరునాలతో తీసుకుంటాం. ఇప్పుడు మేము కొట్టుకుపోవాలని వచ్చినాం. అంత 500,000 ఉండలేదు. మేము ఎలా పోవాలి సార్? ఎవరు అడిగితే డబ్బు లేదండి. మేము టిఫాన్ చేయాలంటే మా దగ్గర డబ్బు లేదు. మేము ఎలా ఉండాలి? తిరుపతి కొట్టుకెళ్ళి దర్శనానికి వచ్చినాము, మళ్ళీ బెంగళూరుకి పోవాలి, మా దగ్గర డబ్బు లేదు. ఇప్పుడు 500 నోట్స్ ఎక్కడా చల్లట్లేదు. మాకేమో మేము ఈ 2 days ఏటీఎంస్ కూడా పనిచేయట్లేదు. మేము ఏంటంటే మెడికల్ రిప్స్ ఏటీఎం ద్వారానే డ్రా చేసుకుని ఏ రోజుకి ఆ రోజు బండిలో పెట్రోల్ బంకులకి వెళ్తుంటే 100 రూపీస్ కొట్టమంటే 500 ఇస్తుంటే వాళ్ళు చేంజ్. 500 నోట్ ఇస్తే 50 రూపాయలు కట్ చేసుకొని 450 ఇస్తున్నారు. కొందరు 400 ఇస్తున్నారు. 1000 రూపాయలు ఇచ్చిండు, కడవ చిల్లర కావాలంటాను. చిల్లర బయట అడగపోతే 100 ఇస్తలేరు, ఎవరు ఇస్తలేరు చిల్లర. వీళ్ళకి నేను ఎట్లా చెల్లించాలి? కానీ మేము చిల్లర ఇవ్వడానికి వాళ్ళకి లేదు. టోల్గేట్లు అడిగినా కానీ చిల్లర ఇవ్వలేదు. ఇందాక 2 గంటల నుంచి అన్ని సార్లు తిరిగినా కానీ వాళ్ళు ఏటీఎంల దగ్గరికి వెళ్ళారు, ఏటీఎంలు లేవు. నేను కోడూరు నుంచి వస్తున్నాను. నా దగ్గర 500 రూపీసే ఉన్నాయి. అది కండక్టర్కి ఇస్తే ఆయన తీసుకోవటంలే. 500 లేదు సార్, చాలా ఇబ్బంది పడ్డాము. 500